ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా సీటెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో లాస్ట్ టైం టెట్ సీటెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఈసారి అప్లికేషన్ చేసుకొని మీ ప్రిపరేషన్ అట్లా ప్లాన్ చేసుకోండి. మనకి చాలా ఆర్టికల్స్ రిలీజ్ అవుతున్నాయి. నార్మల్ గూగుల్కి వెళ్ళి నేను చూసినప్పుడు నాకైతే సీటెట్ నోటిఫికేషన్ విడుదల అని వచ్చింది. సడన్గా చూసేసరికి ఏంటి నిజంగానే నోటిఫికేషన్ వచ్చిందని చూస్తే నోటిఫికేషన్ అయితే రాలేదు. సో ఒక క్షణం నాకు కూడా అనిపించింది, ఎందుకంటే స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. మేబీ వస్తే మనకి త్వరలో టెట్ నోటిఫికేషన్ వస్తుందేమో, కానీ సీటెట్ అయితే టైం పడుతుంది. ఎందుకంటే మనకి జూన్లో ఉంటుంది ఎగ్జామినేషన్. సో జూన్లో కాబట్టి ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్కి అండ్ ఎగ్జామ్కి అట్లీస్ట్ 1 మంత్ గ్యాప్ ఉంటుంది. సో వస్తే ఎండింగ్లో రావచ్చు, ఏప్రిల్ ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చి మే వరకు మనకి అప్లికేషన్స్ చేసుకునే విధానం కంటిన్యూ అయినా కూడా జూన్లో ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. లేదు అంటే జూలైలో కూడా ఉండొచ్చు ఎగ్జామినేషన్. సో దానికి తగ్గట్టుగా అయితే ఉంటుంది. ఇంకొకటి, మీకు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలి అనుకుంటే మీకు వెబ్సైట్లోనే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఒకసారి నేను చూపిస్తాను. మనం ఇట్లా కొంచెం కిందికి వెళ్తే క్యాండిడేట్ యాక్టివిటీ అని చెక్ చేస్తారు కదా, హెల్ప్ లైన్ కాంటాక్ట్ డెస్క్ ఉంది కదా, క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లైక్ క్వశ్చన్ పేపర్ 2024 జూలైలో ఉంది, అండ్ అలాగే 2024 జనవరి, 23, 22, 2021, 29 ఇవన్నీ పేపర్స్ ఉన్నాయి. సో ఇట్లా మీరు కీ పేపర్ మాత్రం ఓన్లీ ప్రీవియస్ ఇయర్ది మాత్రమే చెక్ చేసుకోవచ్చు. పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ విత్ అన్యటుగా టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.